మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే అన్ని మండలాలు చుట్టేసిన వంశీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. దేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అంటున్నారు. ఇండియా కూటమి సర్కారులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న వంశీతో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. దాదాపు 3 నెలలుగా ప్రజల్లో ఉంటూ ప్రజల్లో కష్టసుఖాలు తెలుసుకుంటూ పాలమూరు న్యాయయాత్ర పేరుతో న్యాయయాత్ర చేపట్టారు. మొత్తం మండలాలు అదేవిధంగా చాలా మటుకు గ్రామాలు కూడా తిరిగిన నేపథ్యం. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ మేనిఫెస్టో జాతీయ స్థాయిలో మేనిఫెస్టో కూడా విడుదలైంది. దీనిపైన ప్రజల్లో ఎట్లాంటి భావన కలిగిస్తుందో తెలుసుకుందాం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్తే ఖచ్చితంగా చేస్తదనే విశ్వాసం రాష్ట్ర ప్రజలల్లో భారతదేశ ప్రజలలో ఉన్నది. 5 గ్యారంటీలని అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేపు ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి, డిగ్రీ డిప్లొమా పూర్తి చేసినటువంటి ప్రతి నిరుద్యోగికి సంవత్సరానికి ₹1,00,000 వచ్చే విధంగా మొదటి ఉద్యోగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. అలానే దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రెండవది, మహిళా తల్లులకి ప్రతి కుటుంబంలో ఉండేటువంటి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 అంటే నెలకు ₹8,500 ఆ మహిళ అకౌంట్ లోకి కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలు, ఇతర రంగాలలో పనిచేసే కూలీలకు, కార్మికులకు ప్రతిరోజు మినిమం ₹400 వాళ్ళ కూలీ వచ్చే విధంగా, అలానే పని దినాలు కూడా 100 నుంచి 150 రోజులకి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతుంది. 4వది, రైతుల రుణమాఫీ తీర్చడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ స్వామినాథన్ కమిషన్ సిఫారు చేసినట్టుగా కనీస మద్దతు ధర ఇవ్వడం అనే దాన్ని చట్టం రూపంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుంది. అలానే రిజర్వేషన్ పైన 50% క్యాప్ ఏదైతే ఉందో అది కూడా తీసేయనికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి ఈ 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవ్వబోతున్నారు. కాబట్టి యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. అలానే తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలన సాగుతుంది. అంటే మహబూబ్ నగర్ ముఖ్యంగా అభివృద్ధి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బర్డన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ నారాయణపేట, మక్తల్, కొడంగల్ తీసుకున్న ఎత్తిపోతల పథకం తీసుకున్నారు. వీటికి జాతీయ హోదా గురించి ఎట్లా తీస్తారు? 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 8వ తారీఖు నాడు జీవో నెంబర్ 72 విడుదల చేసి 6,91,00,000 సర్వేకి విడుదల చేస్తే ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కి జాతీయ హోదా తీసుకొస్తాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారి అండతోటి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూరు జిల్లాలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు అందించబోతున్నాం. మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను చేసి చూపిస్తా అని పాలమూరు నియోజకవర్గ ప్రజలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. అదేవిధంగా పాలమూరు ప్రజలు ఎన్నో ఏళ్ల కళ అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఇది సాధ్యమని వంశీచంద్ రెడ్డి వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.